అబ్బా ఇంత ఫార్మల్గా పద్ధతి అండి, పద్ధతి ముఖ్యం. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం, పెద్దవాళ్ళు చెప్పారు. నిన్నేమో అంత మోడర్న్గా వస్తే మీరు మోడర్న్గా వస్తారేమో అని చెప్పి నేను మోడర్న్గా వస్తే మీరు మీరు అసలే అంజలి గారు అంటే పద్ధతికి బ్రాండ్ అంబాసిడర్. అందుకే నేను అనుకున్న అమ్మ ఆవిడ షూట్కి వెళ్దామని ఇలా వస్తే మీరు ఇలా జలకిచ్చారు, బాగుంది. ఈ కాంట్రాస్ట్ అదిరిపోయి ఉండలా కదా. చాలా ఇన్నసెంట్, అసలు నాకు ఏం తెలీదు, అసలు ఏం మాట్లాడను, నేను ఎలా బతుకుతానా అని నా మీద నాకే డౌట్ వస్తూ ఉంటుంది. పాపం ఇంత ఇదిగా ఉంటే ఎట్లా ఈ లోకంలో ఎలా నేను సర్వైవ్ అయ్యేది అని ప్రతిరోజు కోటి దేవుళ్ళకి నేను దండం పెట్టుకుంటూ ఉంటా ఎలా బతకాలని. అసలు ఎక్కడన్నా నమ్మేట్టుందా? ఎక్కడన్నా అసలు. బట్ ఏ మాట కావాలనుకోవాలి, లుకింగ్ సో గార్జియస్. ఈ శారీలో ఆ బుట్టలు చక్కగా ఎంత బాగున్నారో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ మై యువర్ లవ్లీ ఆడియన్స్ అండ్ మై ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఆఫ్ బెజవాడ బేబక్క ఆల్సో అండ్ అంజలి గారి ఫ్యాన్స్ అందరికి కూడా. అవును, మీది విజయవాడ అని విన్నానండి, కరెక్టేనా? బెజవాడ అచ్చా, విజయవాడ కాదు, బెజవాడ. అసలు చూడండి, అసలు అంటంలో ఈ రాయల్గా ఉండాలి అనాలంటే. కరెక్ట్. ఏంటి ఇప్పుడు ఇంతకీ హైదరాబాద్ ఏ పని మీద వచ్చారు, ఏంటి సంగతులు? అంటే చాలా పనులు చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎవరు ఇవ్వట్లేదు. అంటే నేను ఉన్నానని తెలియదు కదా. అదే కదా, అంటే మాట్లాడితే మీరు అమెరికా కదండి అంటున్నారు. అదే కదా, అందుకే మీకోసం వచ్చేసానండి అని చెప్పా. ఉంటున్నారా? ఇప్పుడు ఉంటాను, వెళ్ళిపోనా? వద్దు. సరే అయితే మీరు ఎన్ని రోజులు ఉన్నారని చెప్తే అంటే ఉంటారా అన్నట్టు లేదు. ఉంటారా, ఉంటా, ఇక్కడే ఉంటా. లేదు డార్లింగ్, ఉంటున్నారు. నేను ఇన్ఫర్మేషన్ ఇద్దాం వాళ్ళకి. బెజవాడ బేబక్కాయ్ హైదరాబాద్లో ఉంటున్నారు, ఎవరికి ఏం కావాలన్నా ఫోన్ చేయండి, ఒక కాల్ చేయండి, అంతేనా? ఆవిడ చేయండి, అది నాకు చేయండి, లేదా ఒక కమెంట్ పెట్టండి, మేడం మీరు ఉన్నారు కదా, ఇదిగోండి మాది ప్రోగ్రామ్ ఉందని చెప్పండి, ఐ విల్ ఇన్ఫార్మ్ హర్ డెఫినెట్లీ. రైట్ కదా? ఎస్, పర్ఫెక్ట్. మీరు ఐటీ ప్రొఫెషనల్ విన్నాను. అప్పుడెప్పుడో చిన్నప్పుడు అనమాట, నా చిన్నప్పుడు. ఓకే, చేశాను. తర్వాత మనం ఏదో పీకేద్దాం, లాగేద్దాం, చేసేద్దాం, సింగర్ అయిపోదాం అని వచ్చా. ఓకే, అంటే సింగర్ అవుదాం అనుకున్నా, పాప్ సింగర్ అవుదాం అనుకున్నా, కానీ పాపం సింగర్ అయ్యాను. లేదు ఇది బాగా వేసుకోండి, పాపం సింగర్ అయ్యాను. ఎందుకంటే ఎందుకో చెప్తా, మీరు ఎవరు కామెంట్ చేయక్కర్లేదు, నాకు నేనే కామెంట్ చేసుకుంటా. ఎందుకంటే నేను ఏ సినిమాలు పాడానా అంటారు ఫస్ట్ సింగర్ అనగానే, పేర్లు చెప్తా, అది మీరు గూగుల్లో ఎత్తుకున్న దొరకవు. చెప్పి నేను అవమానం పడే బదులు నేనే పాపం సింగర్ అంటే అవకాశాలు ఇద్దామని ఎంతోమంది అనుకున్నారు, కానీ నేనే తీసుకోవాలా, ఇట్లా చెప్పమని చెప్పారు ఇంటర్వ్యూలో. కానీ నిజానికి మీరు చాలా ఫంక్షన్స్లో పార్టీస్లో పాడిన పాటలు నేను విన్నాను, వీడియోస్ చూసాను ఇన్స్టాలో. బాగుంది, కానీ నేను అనుకోవడం అయ్యో నిజం అంటారా? అయ్యో 4-5 మార్కులు వేస్తారు, అదే 5కి నేను అంది. మీరు 10కి అనుకున్నారా? అబ్బో, అట్లీస్ట్ 10కేమో నేను ఇంకా పెంచుదాం అనుకున్నాను. నో 5కే. సరే, డన్. సో అయితే ఈరోజు సరదాగా పాట పాడితే మొదలు పెడదామా, న్యూ ఇయర్ కదా. అంతే అంటారా? ఏమండి, వాళ్ళు చక్కగా జాగ్రత్తగా హాయిగా ఆనందంగా చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళు తల దిక్కు ఏమన్నా ఫస్ట్ మీరు ఇళ్లలో తలుపులు వేసుకోండి, ఫస్ట్ ఇళ్ళు అయితే ఇళ్ళు, స్టూడియోలు అయితే ఎక్కడుంటే అక్కడ తలుపులు వేసుకోండి, ఫస్ట్ దేవుడా ఎడబెట్టుకోండి. ఎందుకు అక్కర్లా, మీ వాయిస్ బంగారంలా ఉంటుంది, నేను విన్నాను కదా. మంచి పాప్ సాంగ్స్ అద్దరు కూడా వస్తారు. నాకు కొత్తగా ఉంది ఇలాంటి కాంప్లిమెంట్. లేదు, ఆఫ్ చేసా కోయినాయి మీ చేత పాడించాలనుకున్నాను. ఈ మధ్యన నా మాటలే కానీ పాటలు బాగున్నాయి అని అన్నదే లేదబ్బా, ఏంటబ్బా ఇది కొత్తగా ఉంది. కాదు, అందరూ ఈ మధ్యన నా సాంగ్స్ కన్నా నిజంగా నేను చెప్పిన డైలాగ్సే ఇప్పుడు ఈ మధ్యన ఇది ఒకటి బాగా ట్రెండింగ్లో ఉంది కదా, ఇది బీ హ్యాపీ టు లివ్ లాంగర్. బీ పాపీ టు లివ్ లాంగర్. ఎలా? పుణ్యం అని ఎగరేసుకుంటా తిరగమాకండి, అర్థమైందా? పుట్టుకుని పోతాం. నేను చెప్తున్నా, 4-5 పాపాలు గట్టిగా చేసి పడేయండి, 4-5 కాలాలు గట్టిగా పడి ఉంటాం. అందుకే చెప్పలేదు ఊరికనే పాపి చిరాయు అని, చిరాయు ఓహో బ్లెస్సింగ్. బీ పాపీ టు లివ్ లాంగర్. వీళ్ళందరూ ఆలోచించుకుంటున్నారు మేము బాగానే చేసాంగా పాపాలని, అందుకే ఇంకా బాగానే ఉన్నారు. నేను కూడా గట్టిగా చేసుంటా, ఇంకా పిలుపు రాలేదు. ఎక్కడ వస్తుందో అని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటా ఉంటా పాపాలు. మామూలుగా ఉండదు. మీరు పాటలు అప్డేట్ చేసుకుంటారు, నేను పాపాలు అప్డేట్ చేసుకుంటున్నా. కానీ ఇంత కామెడీలో, ఇంత సీరియస్నెస్లో, ఇంత ఏమంటారు, ఇంత డివోషనల్ థాట్ కూడా ఉందా అనిపించింది నాకు. అది డివోషన్ లాగా అనిపించిందా? నేను ఎమోషన్ అనుకున్నానే. మీకు అందులో కూడా మీరు డివోషన్ ఎత్తుకున్నారంటే మీకు బాగా భక్తి పారవస్యాలు ఎక్కువ. మీలాంటి వాళ్ళ కోసమే నేను చేసింది అది.
ఫిలాసఫీ చెప్తున్నారు మీరు అందుకని. ఎందుకంటే నేను ఒక్కోసారి గమనిస్తూ ఉన్నాను, పాపం వెళ్తూ ఉంటారు కదా యాత్రికులు, పాపం పెద్ద పెద్ద బండ్లు వేసుకుని పాపం ఎక్కడెక్కడో పాపం వాళ్ళనే దేవుడు పుట్టుకొని తీసుకెళ్ళిపోతాడు, వాళ్ళు మంచివాళ్ళు. నాలాగా రాత్రి అంటే వద్దులే, బాగా పాపాలు చేసే కొంతమంది బ్యాచ్ ఉన్నారు, మా జోలికి రాడు దేవుడు. అంతేనా? యముడు గారు రారు, ఎందుకులే అక్కడికి కూడా వచ్చి రచ్చ చేస్తారు వీళ్ళు ఎందుకులే అని. అచ్చా. ప్రశాంతంగా ఉంది యమలోకం, కనీసం నార్మల్ పాపిలతో వీళ్ళు తీసుకెళ్తే ఇంకా రచ్చ వద్దులే అని వీఆర్ నాట్ బీయింగ్ కాల్డ్. కానీ క్రియేటర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? అనుకోవాలా, అలా అయిపోయా. అంటే ఎప్పటి నుంచో సరదాగా వీడియోస్ చేస్తూ ఉండేదాన్ని ఫన్గా. అంటే అదొక ప్రొఫెషన్ అవుద్ది, అదొక దానికి కూడా నాకే పిచ్చి అనుకుంటే నా వీడియోలు చూస్తున్నాళ్ళు. నాలాంటి వాళ్ళు కూడా పిచ్చి, మహా పిచ్చళ్ళు ఉంటారు. మా మమ్మీ అదే అంటుంది, అమ్మ నా వీడియో చూడు ఇన్ని వ్యూస్ వచ్చినాయి అన్ని వ్యూస్ వచ్చినాయి అని చెప్తూ ఉంటా. ఇది 500,000 వచ్చింది 1 million అంటే దీనివల్ల నీకేం వస్తుంది, ఏమన్నా డబ్బులు వస్తాయా అంది. డబ్బులు రాదన్న, పాపులారిటీ వస్తుంది. ఏం చేసుకుంటావు పాపులారిటీతో? దీనికే పని లేదండి, దీని వీడియోలు చూస్తున్నారంటే వాళ్ళు ఇంకెంత పనికి మళ్ళాళ్ళు. అయ్యో నన్ను కూడా అన్నట్టు అందరినీ అనేసింది. మీరు వాళ్ళు తేడా చూసేవాళ్ళు అందరూ ఒకటే, చట్టం చూపులో అందరూ సమానమే. అంతే, మా అమ్మ చూపులో మీరు నేను అసలు ఎవ్వరు తేడా ఏం లేదు, అసలు సమస్య లేదు. అమ్మ ఎక్కడ ఉంటున్నారండి? రైట్ నా విజయవాడ. మొన్న ఇక్కడికి వచ్చి వెళ్ళింది. మా మమ్మీ ఏ వీడియో చేసినా నా దాంట్లో ఆ సూపర్ హిట్, ఆల్మోస్ట్ 500,000 1 million వ్యూస్. మమ్మీ రాక్ స్టార్, చాలా సీరియస్గా ఉంటుంది కానీ నవ్వు వస్తుంది. నేను కూడా బేభత్సమైన సీరియస్ అండి, నాకు చాలా కోపధారి మనిషిని. ధాకి ఒత్తు పెట్టుకోండి, చాలా కోపధారి మనిషిని. అలానే అనాలనిపిస్తుంది కానీ నిమిషానికి నవ్వుకోవడం, పంచెత్తుకోవడం, కిక్కు కావాలి. నాకు కిక్కు లేని బతకలేను. అమ్మో బ్లడ్ లేకపోయినా బతుకుతా కానీ కిక్కు లేకపోతే బతకలేను. కరెక్ట్. నార్మల్గా ఉండాలి, సీరియస్గా ఉండాలి. నేను అదే చెప్పా ఇంటర్వ్యూ అంటే. నేనేం పీకానండి ఇంటర్వ్యూ నేనేం చేశాను, నేనేం సాధించానండి? నేనేం సాధించలేదు. కానీ మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు ఒకటి అనిపిస్తుంటుంది, అమ్మాయి అంటే అణిగిమణి ఉండాలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి ఇలా అంటుంటారు. ఈవిడేమో చక్కగా కెరటాల్లా ఎగిరి వస్తూ ఉంటారు, చక్కగా మాట్లాడతారు. మీరు బాగా చెప్తున్నారు, అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నిజం చెప్పండి. అయ్యో ఓవర్ యాక్సిడెంట్ అనుకోలా. చిచ్చి లేదు, అబద్ధాలు చెప్తే న్యూ ఇయర్ నాడు చెప్తున్నా, అబద్ధం రోజు 10 ఇంటర్వ్యూలు పడతాయి మీకు చెప్తున్నా. అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు గంటకి. ఇంటర్వ్యూ కావాలి. యూఆర్ రియల్లీ సో ఎనర్జెటిక్ లేడీ. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసినాక ఇంతకుముందు ఏం పీకలేదు, సాధించలేదు, కానీ చేసినాక ఇప్పుడు సాధించాలనిపిస్తుందండి. ఈ సంవత్సరం ఖచ్చితంగా 10-15 సినిమాలు కొట్టాలి, అంతే. అవును, ఈ మధ్య మీద ఒక మూవీ ఏదో మీరు చేశారని విన్నాను. అంటే 20 చేసా, కాకపోతే అంటే 1-2 ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ పెళ్ళి బాగా మంచి పేరు వచ్చింది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. రైట్. దాని తర్వాత కొంచెం గుర్తుంచుకునే క్యారెక్టర్ ప్రేమ్ కుమార్ సినిమాలో హీరోయిన్ మేనత్గా. సో ఇప్పుడిప్పుడే కొంచెం నెగిటివ్ రోల్స్ అని, కామెడీ రోల్స్ అని, కొంచెం వెరైటీ తేడా రోల్స్ వస్తున్నాయి అనమాట. బాగానే ఉంది. అంటే దట్స్ గుడ్ కదా. యాక్చువల్లీ మీకు అసలు యారగెంట్ అత్త క్యారెక్టర్ భలే ఉంటుంది. అంతే అంటారా? బాగా. ఆల్రెడీ యారగెంటే కదా మీరా? అబ్బాయి కాదా? అస్సలు కాదు, మీకు అసలు యారగెన్సీ లేదు. అవునా? దానికి బ్రాండ్ అంబాసిడరా? కానీ అలీగారితో ఒక వీడియో చూసాను నేను, అనుకున్నా మూవీ షూట్లో ఉన్నట్టున్నారు అనుకున్నారు. ఇప్పుడు అలీ గారు మీరు అందరూ కలిసి అందరూ చైర్స్లలో కూర్చుని మీరు అదే అందరూ బాగుండాలి. ఓకే ఓకే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, నేనున్నా. అవును అవును, నా రోల్ ఉందండి. కట్ చేయకుండా బయటకు వచ్చిందంటే సినిమా అది గ్రేట్. నిజం. మన రోల్ కట్ అవ్వకుండా నేను ఒక సినిమా ఉంది, పేరు చెప్పను ఎందుకంటే ఆ డైరెక్టర్ అంటే నాకు ఇష్టం. కాకపోతే నా రోల్ కట్ చేసినందుకు ఏమండి, నా రోల్ మీరు కట్ చేశారు, అందుకోసమే మీరు మళ్ళీ నాకు ఇంకో పెద్ద సినిమా ఇవ్వాలి. అండ్ నాకు చాలా ఫేవరెట్ డైరెక్టర్. అదేదో రీటేక్ చేయాల్సి వచ్చిందంట. నేను యుఎస్లో ఉన్నాను. అయ్యో. సో ఆ రోల్ ఇంకెవరితో చేయించారు. నేనేమో తెలియక అందరికీ చెప్పేసుకున్నా, ఆ సినిమా వచ్చింది, నేనున్నా చూడండి అని. అందరు చూశారు, అదేం నువ్వు లేవు అన్నారు. ఆ తర్వాత అర్థమైంది. తర్వాత ఫోన్ చేశా, ఉంటారు కదా పెద్ద డైరెక్టర్ గారు కాకుండా కింద ఉంటారు కదా అసోసియేట్ డైరెక్టర్, అదండి అంటే అప్పుడు మీరు లేరండి, మేము రీషూట్ చేసాం. ఇదేదో నాకు చెప్పచ్చు కదా, సిగ్గు లేకుండా ఊరందరికీ చెప్పుకొని. కనయ్యం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టలా, పరువు పోయేది. అందులో ఉన్నానని చెప్పి. ఫోన్లేండి.
కానీ బట్ దట్ డైరెక్టర్ ఏమండి చెప్తున్నా, అదే కదా, మీరు నాకు ఇవ్వాలి, మీరు బాకీ హై అదే रोल आप मेरे को दे रहे हैं वो बाकी है मेरा हिंदी अच्छा है ना बहुत अच्छा है, बहुत अच्छा है एकदम एकदम बढ़िया. సూపర్ కాదు, మీ మంచులక్ష్మి గారి యాక్సెంట్ మామూలుగా లేదుగా. ఓ నేను ఆ వీడియో కూడా చూసాను. ఆహా ఆప్నే దేకా ఆహా చూసాను నేను. సో ఇప్పుడు చెప్పండి, ఎంతమంది వాయిసెస్ మీరు ఇవ్వగలరు? నేను అలా ఇవ్వనండి. ఆహా నేను అన్ని తీసుకోవడమే. సరే, వాళ్ళ వాయిస్లు ఎన్ని తీసేసుకున్నారు మీరు చెప్పండి అయితే. అంటే అంటే అది తెలియకుండానే వస్తాయి కదా. అంటే అప్పుడప్పుడు అంటే డాడీ ఎప్పుడు చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు, తల్లి నీకేం అనిపిస్తా అజ్జయ్, నువ్వు అలాగ ఉండాలనుకుంటే అలా ఉండు, హాలీవుడ్లో నువ్వు ఎన్ని సినిమాలు చేసినా కూడా నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చి అని చెప్తే నేను వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసాను. అద్భుతం అసలు, మామూలు కాదు. ఎల్వి శ్రీరామ్ గారిని కలిసారా ఎప్పుడన్నా? ఎవరిని? ఎల్వి శ్రీరామ్ గారిని కలిసాను అనుకుంటుంది షూట్లో, నాకు కరెక్ట్గా గుర్తులేదు. నేను ఆ వీడియో కూడా చూసాను. ఇది ఓ ఆయన ఎంత మంచి వాయిస్ ఇంటర్ చేసిన జయప్రకాష్ రెడ్డి గారిది. కానీ చైనీస్ లాంగ్వేజ్ ఓ ఇప్పుడు వరుస పెట్టి మీరు చెప్పమాట. నో 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 you're too good, you're too good, you're too good. They pay, no, no, no. I pay you, okay? ప్లీజ్ ఆ పని చేయండి. One chicken slice I give you అచ్చా, free, okay? ఓకే. You're too good, you're too good. ఆ వాయిసెస్కి మీరు ఎప్పుడైతే అలా సరదాగా చేస్తారో సీరియస్ కమెంట్స్ వచ్చాయి ఎప్పుడన్నా వాళ్ళ నుంచే, ఆ పర్సన్స్ నుంచి? లేదు దే లవ్ మై, అంటే వాళ్ళకే ఇష్టమే, అంటే నేను అఫెండింగ్ ఏం చేయను కదా, అంటే ఇట్స్ లైక్ బాధపెట్టే విధంగా ఉండదు అని నేను అనుకుంటున్నా. డెఫినెట్గా ఉండదు, జస్ట్ ఇట్స్ ఫన్ యూనో. అంటే ఇప్పుడు కార్ మీద చేశాను చాలా వీడియోస్. ఆరికారు ఈరికారు కాదది, ఇట్స్ ఔడీ కార్ అండ్ ద ఏ షుడ్ బి లైక్ పొంగుమూత పెట్టుకోవాలన్నమాట. సో అలా బిఎండబ్ల్యూ అని, అది ఆ టమాటా పొటాటో జోక్ కూడా బాగా ఫేమస్ అయింది. అదొకటి యూఎస్లో చాలా మంది పిల్లలు చేశారు. అవును, అదొకటి డైట్ పాయింట్ ఆఫ్ వ్యూ. డైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది తింటాం అది తింటాం అని చెప్తారు అని చెప్పకపోయి నేను రాత్రే చూసాను నేను. అంటే వెరీ లాంగ్ బ్యాక్ ఐ థింక్ మీరు చేసింది. మేము ఇదే కరోనా వైరస్ పుణ్యమా అని ఏం వచ్చినా రాకపోయినా ఒకటి మాత్రం బాగా వచ్చిందండి, అదే పొట్ట. ఆ చూపేంటి, మీది కూడా అదే ప్రాబ్లం అని నాకు తెలుసు. నలుగురితో నారాయణ అని అనుకుని మామ అనుకోండి. నువ్వు నవ్వు ఆపుకుంటున్నావు కదా, మీరు కూడా కదా, ఇంత ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు కూడా ఉంటారనే కదా మీ ఉద్దేశం. నేను తేడా, మా అమ్మ నా తప్పేం లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. షీ డిడ్ లైక్ దట్. ఐ మీన్ మై ఫాదర్ మదర్ సమ్ హౌ దే డిడ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. అది. ఎంతమంది మీరు సిబ్లింగ్స్? సిబ్లింగ్స్ ఎంతమంది? 1 brother. అవునా? ఎక్కడున్నారు ఆయన? అని హైదరాబాద్. సో ఇప్పుడు మీరు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారని అనుకోమా? అంటే ఇక్కడే ఉంటాను. ఎప్పుడైనా ఇంకా యుఎస్లో షోస్ ఏమైనా ఉంటే, ఏదన్నా ముఖ్యమైన కార్యక్రమాలకని నేనే వ్యాఖ్యాతగా మరి వ్యవహరించాలి కాబట్టి, మరి సమయం ఉన్నప్పుడు ఓకే అలా వెళ్ళి వచ్చి మళ్ళీ మీకు కనిపిస్తూ ఉంటా. కరెక్ట్. కానీ స్టాండప్ కామెడీ చేశాను విన్నానండి, ఇస్ ఇట్ రైట్? ఏమో మరి అంటారు మరి అసలు మామూలుగా కాదు అసలు. అంటే మా గురూజీ బ్రహ్మానందం గారు ఉన్నారు, ఆయన పెద్దగా నవ్వుకోలేదు. అప్పుడు ఒక 2 ఏళ్ళ తర్వాత ఏదో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆడు బెజవాడ బేబక్కాయ్ ఆర్టికల్ రాశారు. దాంట్లో ఆయన అడగకుండానే ఆయన నా గురుగారని చెప్పేశారు. ఇప్పుడు గురుగారు అనుకోవాలంటే గురుగారిని అడగక్కర్లేదు కదా. సో ఆయనకు ఫోన్ చేశాను, ఇట్లా మరి మీరే నా గురుగారు? మీరా, చెప్పండి. అప్పుడు ఆ షోలో బాగా నవ్విస్తానికి ప్రయత్నించారు. నేనన్నా అప్పుడు ప్రయత్నించాను, ఇప్పుడు నవ్వుతున్నారన్న. వెరీ నైస్. ఈజ్ మై గురుగారు. ఐ హ్యావ్ టు గో సే హాయ్ టు హిమ్. వెళ్ళి ఒకసారి కనపడాలి. ఆశీర్వదించండి గురూజీ. కానీ నేను విన్నది, నేను చూసింది, ఇంత హాయిగా నవ్వే అమ్మాయి వెనకాతల చాలా సెన్సిటివిటీ ఉంటుంది, చాలా ఏమంటారు హార్డ్ వర్క్ ఉంటుంది, అండ్ మోర్ ఓవర్ ఎంతో కష్టం ఉంటుంది అని విన్నాను. అసలేం లేదు, ఇష్టం వచ్చినట్టు. నిజంగా చెప్తున్నా, నేను లైఫ్ నా అంత వేస్ట్ ఫెలో ఎవరు ఉంటారు నారాయణ. ఇప్పుడు నిజంగా లేజీ, తిండిపోతూ, టైం సెన్స్ లేదు,
ఇండిసిప్లిన్డ్. లేదు లేదు, మీరు చాలా టైం ఆగండి, ఓవర్ ప్రకారం వచ్చేస్తారు మీరు. అదేలే వాళ్ళ ఇనాగ్రేషన్ దగ్గరే కాబట్టి టైంకి వచ్చాను. సో ఎన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉండాలో ఒక మనిషిలో అన్ని, అసలు ఇంప్రాపర్ స్లీప్ టైమింగ్, నా ఇష్టం వచ్చినప్పుడు ఒకరోజు 1 గంట పడుకుంటా, ఒకరోజు పొద్దున్నే 4 పడుకుంటా, నా అంత మోస్ట్ ఇన్సెన్సిటివ్, ఇండిసిప్లిన్, మీరు ఎన్ని అనుకుంటే అన్నీ ఎవ్వరు ఉండరు. కాలం ఏదో అంత వెల్ సెటిల్డ్ అయ్యి ఉంటారు, అందుకే మీరు ఇవన్నీ పట్టలేదు అంతే. లేకపోతే మీకు ఇలా కూడా తీసుకుంటారా? అవసరం ఉంటే ఏ మనిషి లేవరా చెప్పండి, ఒక మాట చెప్పండి. ఏ మనిషి నిద్ర లేవడు, ఏ మనిషి కష్టపడాలనుకోడు, ఏ మనిషి ఇంటే ఉండాలనుకోడు, చెప్పండి. ఇదేదో బాగుంది. నేను తిట్టుకుంటే కూడా మీరు దాంట్లో కూడా కాంప్లిమెంట్ ఎత్తుకుంటారంటే మీరు దేవత. దేవుడా, మీరు బాగుండాలి. అంజలి గారికి ఒక ఓ వేసుకుందామా? అంజలి గారి ఫ్యాన్స్ అందరూ ఒక్కసారి చూడండి, ఆ దేవతను చూడండి. అయ్యో, ఈ ఇండిసిప్లిన్ ఇన్సెన్సిటివ్ ఫెలో అని కూడా ఆవిడ మెచ్చుకుంది, పొగిడారంటే అసలు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినందుకు మీ సాహసానికి నేను మెచ్చుకోవాలి తెలుసా. లేదు లేదు, యాక్చువల్లీ యు ఆర్ సచ్ ఏ హ్యాపీ లేడీ. అలా ఉండడం చాలా కష్టం కూడా. అంతే అంటారా? చాలా కష్టం. ఏమో ఇష్టం వచ్చినట్టుగా ఉంటాయి, ఇందులో కష్టం ఏంటి అనుకుంటున్నా. అలా ఉండాలని అనుకోవడంలో ఒకటి, అలా ఉండాలని ప్రయత్నించడం ఒకటి. ఇప్పుడు ఈ రోజున్న ఎనర్జీ మనకి రేపటికి ఉండదు, లేదా పొద్దున్న ఎనర్జీ మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం ఉండదు, సాయంత్రం ఉండదు. యాక్చువల్లీ మీరేంటంటే నిన్న సాయంత్రం మనం కలిసిన ఎనర్జీ ఇప్పుడు పొద్దున్న ఉంది, ఇప్పుడు ఉన్నదే నిన్న సాయంత్రం ఉంది, రాత్రి మిడ్ కూడా ఉంటుంది కదా. కాకపోతే మీరు నాతో పాటు కలిసి పడుకోవాలి, ఇంకంత అర్ధరాత్రి అయింది కాబట్టి. 2 పిల్లులు ఉంటాయి నా పక్కన, కాకపోతే అటో పిల్లు మీకు ఓకే అనుకుంటే రండి కదా, కబుర్లు చెప్పుకుంటూ కలిసి పడుకుందాం హ్యాపీగా. ఇదే తమ్ముళ్ళు కబుర్లు చెప్పుకుంటూ కలిసి పడుకుందాం. బాబోయ్, అది మన ఇద్దరు ఫొటోస్. అసలుకే ఆవిడ నిన్న అసలు అరాచకంగా అసలు మామూలుగా లేదు. అసలు ఏంటండి ఆ స్లీవ్లెస్ డ్రెస్ ఇవాళ వేసుకోవచ్చు కదా, అదేదో ఫుల్ స్వెటర్ వేసుకుని. బాగా చలిగా ఉంది బాబాయ్ ఈరోజు, అందుకని ఇప్పుడు లేదు, ఇప్పుడు లైట్స్ మధ్యలో. నిన్న ఆవిడ ఒక అందమైన స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుని దానికి ఇలా కవర్ చేసుకున్నారు. ఫోటో దిగేటప్పుడు అది తీసారనమాట, అదేదో శాలువా లాగా ఉంది. అప్పుడు చూసి అబ్బరి అమ్మ, ఏ బై ద వే ముక్కు పొడుగుతో ఫస్ట్ షో మీది. ఏంటి రోల్ చేస్తున్నారు? ఒక రోల్ చేస్తున్నాను, దాని గురించి ఒరిజినల్ గా కుట్టించుకోవాలి మీరు అని అంటే. యాక్చువల్లీ ఇది రాజకం అండి అన్న, ఇది పెట్టుకోవచ్చు కదా. ఎవరా డైరెక్టర్ గారు? అయ్యో చెప్పకూడదు, ఎందుకంటే పాపం ఆవిడ అట్లా ఇబ్బంది పడతారు. పాపం అండి ఎంత ఆమె ఇబ్బంది పడితే నేను ఇబ్బంది పడ్డాను. ఇలా ఇవి ఉంటాయి కదండి ముచ్చులు లాంటివి, అంటించుకుంటే సరిపోయేది. అది కుదరదు అన్నారు, అందుకని. పాపం, కానీ బాగుంది తెలుసా. గన్ షాట్ పెట్టిన వెంటనే వచ్చేస్తుంది కదా, అది వచ్చింది. దానికి మళ్ళీ చిన్నది ఏదో విడిది పెట్టారు, ఇది 3 రోజుల తర్వాత తీసి బాగున్నారు. థ్యాంక్ యూ బాబా. పద్ధతిగా ఉన్నారు. పద్ధతిగా ఉన్నానా? ఇప్పుడు మామూలుగా చీర వేసుకుంటారు కదా, ఇంకా బాగా సూట్ అవుద్ది. మీరు నా కోసం ఇవాళ మోడర్న్గా తయారీ వచ్చారు కదా, నేను మీకోసం ట్రెడిషనల్గా వచ్చా. ఇది ఇలా ఉంటుంది మా ఇద్దరిది, ఇలా మీకోసం నేను నా కోసం. కానీ నిన్నే ఒకటి మాత్రం డిసైడ్ అయ్యి వచ్చా. ఆవిడ చూసిన వెంటనే ఆవిడ అన్నారు మనం చేద్దామండి అన్నారు. నేను కూడా చెప్పా, నేను ఎప్పుడైనా ఎక్కడైనా చేద్దామండి, నేను రెడీ అని చెప్పాను. ఏదో అనుకున్నారు ఇంటర్వ్యూ అండి, ఇంటర్వ్యూ చేద్దామా? రెడీ మీరు ఇంటర్వ్యూ అండి చేద్దామా అంటారు. జేడి చక్రవర్తి బాబులో ఉన్నారు మీరు, మామూలుగా లేరు. అవునా? నేను వాళ్ళ నాన్నగారిని చూడలేదండి ఎప్పుడు. అయ్యో నారాయణ, ఆయన లాగే సతాయించారు నన్ను. అవునా? నెక్స్ట్ నేనేనా? నెక్స్ట్ సమస్య లేదు, ముందే చెప్పా రొటీన్ లాగా ఉండదు నాతోటి. మరి ఫుల్ మీరు కూడా నన్ను రోస్ట్ చేసుకోండి, నేను కూడా మిమ్మల్ని రోస్ట్ చేసుకుంటా. ఇప్పుడు ఇంతకీ అన్వేష్ ఎలా కనెక్ట్ అయ్యారు? ఏదండి అన్వేష? ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ అయ్యాం. అవునా? ఓకే. సో తను కూడా నాకు తెలియదు తన వీడియోస్ చూస్తాడని. ఇట్ ఈస్ రియల్లీ స్వీట్ ఆఫ్ హిమ్. తనే నాకు ఫస్ట్ మెసేజ్ పెట్టాడు, బాగున్నాయి బేబక్కాయ్ వీడియోలు, బాగున్నాయి, బాగా చేస్తున్నారు, బాగున్నాయి, ఆటగాళ్ళు అందరూ బాగుండాలి. ఆయనేంటో ఇన్ని దేశాలు తిరిగి నేను ఎంత గేమ్ ఆడుతున్నానో మీకేం తెలుసు. నేను ఇంటర్నేషనల్ ఆటగాడినండి. బేబక్క గారు మీరు కూడా ఆటగాళ్లే. ఆయన వీడియోలు నిజంగా అసలు చాలా మంది చూస్తున్నారు. మొన్నే మాట్లాడుకుంటే అసలు ఏదో బాబా ఈ వీడియో చూడని చెప్పాడు. ఇది బాగుంటుంది చూడండి అని. బుడంగి బాబా అంట. ఆయన వీడియోలో ఉన్నారు, నన్ను ఎవరు ఇంటర్వ్యూ చేస్తాను అంటలేదట. నేను పెట్టా కింద కమెంట్, సార్ మీరు హైదరాబాద్ రండి నేను ఇంటర్వ్యూ చేదే కదా. ఆయన ఎక్కడో ఏ దేశంలో ఉంటాడో తెలియదు, ఎదుర్కొంటూ మనం వెళ్ళాలి. నా అన్వేషణ అన్న, నా అన్వేషణ నాన్ వెజ్ గారు. అదే
బట్ యా ఐ ఫెల్ట్ హ్యాపీ. అలాగే కొంతమంది యాక్టర్స్ కూడా మామూలుగా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు తెలియదే ఉంది, చూసినా కూడా చూసామని చెప్పరు చాలామంది. నార్మల్ పీపుల్ హ్యావ్ డన్ దట్. వాళ్ళు నా వీడియోస్ చూశారు, ఆయన హాయ్ అవునా మీరేం చేస్తూ ఉంటారు ఇలా అంటారు. ఆ వీడియోస్ చూసి కూడా ఇదొక దరిద్రం, భలే ఉంటారు విచిత్రమైన ప్రవర్తనలు. సో కానీ సెలబ్రిటీస్ వెన్ దే మెట్ మీ దే ఎక్నాలెడ్జ్డ్ అండ్ సెడ్ హాయ్ దిస్ ఇస్ మధు బేబక్ అంటే తెలుసు వీడియోస్ చూసాము. అట్లా పీపుల్ ఆర్ రికగ్నైజింగ్, ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ వెన్ దే సే వీడియోస్ చూస్తున్నాం అంటే అదొక ఒకలాంటి హ్యాపీనెస్, హ్యాపీ అనిపించింది. నిజంగా మీ మీ దృష్టిలో ఫ్రెండ్షిప్కి మీరు ఇచ్చే వాల్యూ అంటే ఏం చెప్తారు? ఫ్రెండ్షిప్పా? నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే బాగా ఆలోచించాలండి. ఎందుకు? మనిషి బాగా తేడా కదా. ఎప్పుడు ఎలా ఉంటుంది నాకే అర్థం కాదు. మీకు అర్థం అవ్వాలంటే ఇంకో అక్కర్లా నాకేమి. అంతేనా? అక్కర్లా. నేను బాగా నచ్చినట్టుంది. పదండి ఇంటర్వ్యూ తర్వాత మనం పదండి మా ఇంటికి వెళ్దాం. మీకోసం గిఫ్ట్ కూడా రెడీగా ఉంది. మీకు ఇవ్వడానికి నేను రెడీ అయిపోయాను. నేను సిద్ధ పెట్టేశాను మీకోసం పేరు రాసి. మీరు ఇంతకుముందు చేసిన కార్యక్రమంలో మీరు ఫేమస్ విత్ ఏంటి టైటిల్ మీది? ప్రేమతోనా? దిల్సే. దిల్సే కదా, నా దిల్లో మీరు ఉన్నారు అసలు. సూపర్ అసలు. అంతే, మీకు రాసి పెట్టేస్తాను. విత్ లవ్ టు దిల్సే అంజలి. అదే పద్ధతి అండి, పద్ధతిగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అది అదే కదా ఉపయోగం అండి. అది అదే కదా పెద్దదే సీసా. దేవుడు ఆడుకుంటా. మీకొద్దా? మీకొద్దా? సరే ఇప్పుడు నాకు ఈ విషయం చెప్పండి. అసలు మీ చిన్నప్పుడు కానీ నేను ఇక్కడ సెటిల్ అవ్వాలి, నన్ను నేను ఎలా చూసుకోవాలి అనుకున్నారా? ఎలా చూసుకోవాలనుకున్నారు? ఏం గోల్ అనుకున్నారు? ఇప్పుడు ఏమయ్యారు అంటే ఏం చెప్తారు? నేను ఏ రోజు ఎప్పుడు చూసుకోవాలా, ఎప్పటికప్పుడు నిజంగానే ఏ రోజు ఎప్పుడు ఇప్పుడు కూడా తెలియదు రేపేంటని. ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటా. మీరు సిగ్గు చేసుకోవడమే. నిజంగానే చెప్తున్నాను, నా మానని అలా వెళ్ళిపోతూ ఉంటా అంతే. నేను ఏ రోజు ఇది అవ్వాలి అది అవ్వాలి తెలియదు కూడా నాకు. అలా ఎయిమ్స్ అంబిషన్లు మీరు పెట్టుకుంటారేమో, నేనేం పెట్టుకోను. ఎందుకంటే ఆల్రెడీ ఏదో రాసి ఉంటుంది కదా మనకి, అదే అవుతాం కదా, అంతే కదా. యాక్చువల్లీ చిన్నప్పుడైతే ఐఏఎస్ ఐపీఎస్ అట్లా అని అంటాను అనుకున్నారేమో. అలా కాకుండా అంటారా వెంకటేష్ గారి లాగా? కాకుండా యాక్చువల్లీ డాక్టర్ ఎంబీబీఎస్ చేద్దామని, అది కూడా అనుకోలేదని చెప్తున్నా. దుర్మార్గురా, నేను ఇంకా ఏదోటి చెప్తాను. సో ఏది అనుకోకపోతే ఎందులో మనకు రాదని తీసుకెళ్లారు. కానీ నేను చదివానండి, ఎంతో స్టార్ట్ అయ్యి ఎంబీబీఎస్ఏ చేయాలా, ఎంబీఏ చేశాను నేను. మీరు ఎంబీఏ చేశారు? అంత కష్టమో తెలుసా, 24 గంటలు టీవీ చూసుకునేదాన్ని. ఏంటి ఎంబీఏ? మరి అంతేనా? అంతే, టీవీ చూసుకోవడం, బయట జరగాలి, బాగా ఎంజాయ్ చేశాను. అసలు ఇప్పుడు యంగర్ జనరేషన్కి మీరు ఆదర్శప్రాయం కాదు. బాగా మీరు 24 గంటలు చక్కగా రీల్స్ చూసుకుంటూ 24/7 మీరు ఎంజాయ్ చేయండి. పరీక్షల్లో పాస్ అవ్వకపోతే చూడండి. నిజంగానే అండి, అంత మీరు సైన్స్ ఏం చెప్తుందో తెలుసా, అతిగా చదివితే ఎక్కదంట, ఏమీ చదవకపోతేనే ఎక్కిద్దంట. పిచ్చి పొరపాటు నువ్వు చదివారు, అట్టట్ట చదవమాకండి, బుర్ర దెబ్బతిను. బుర్ర దెబ్బతిను. ఎక్కువ చదవకూడదు. పుస్తకాలు ఉన్నది దేనికి, జాగ్రత్తగా కబోర్డ్లో దాచుకుంటాను అంతే అంతే. ఫోన్ ఉన్నది దేనికి, వీడియోలు చూసుకుంటాను. మధు గారి వెనకాతల ఉన్నట్టు అందరికీ ఉండదు కదా. ఏంటి ఆస్తులు? ఓ అదా, ఓకే. ఉంటే ఇప్పుడు పేరెంట్స్ ఏదో మీరు ఏదో చూసుకుంటారేమో అనుకుని వాళ్ళు వచ్చే స్టూడియోకి మీరు చూసుకోరు అనమాట. అయితే అయ్యో నారాయణ చూసుకుంటాను. చూసుకుంటారా? తప్పకుండా. సరే, ఇప్పుడు న్యూ ఇయర్లో మీ ఉద్దేశ ప్రకారం అప్పుడు మీరు అనుకున్న మీ లైఫ్లో మీరు ప్లాన్ చేసుకున్న చేంజెస్ కానీ, లేదా ఇది ఖచ్చితంగా న్యూ ఇయర్లో చేయాలనుకునే ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? అలా చేంజెస్, రెజల్యూషన్స్ అవన్నీ పెట్టుకుని ఉంటే ఈ పాటికి ఎప్పుడో బాగుపడేదాన్ని. ఇలా ఉండేదాన్ని కాదు, అస్సలు ఏది పెట్టుకోకూడదండి. చెప్పానా, అధికంగా బుర్రని శ్రమించరాదు, అధికంగా ఆలోచించరాదు. ఇప్పటికీ బాగున్నావా, ఈరోజు ఇంటర్వ్యూలో కూర్చున్నావా, సరదాగా నవ్వుకున్నావా, ఇంటికి వెళ్ళి బిర్యానీ తిన్నావా, అలా ఉండాలి. అంటే పాండమిక్ తర్వాత వచ్చిన మార్పా ఇది? ఎప్పుడు ఇంతే, ఎప్పుడు తేడా మనిషిని. అప్పుడు మీరు గుర్తించలేదు తేడాదానాన్ని, అంతే.
అప్పుడు లేదు కదా టిక్ టాక్ రీల్స్ వచ్చాక ఎవర్రా ఇదే ఉంది ఏంది సామె తేడాగా మాట్లాడుతుండులా అలా అనుకుంటున్నారు వేసుకున్న డ్రెస్సుకి నోట్లో వచ్చే మాటకి ఏమన్నా సంబంధం ఉందా? తెర వెనుక కథే వేరు. అంతేనా? పద్ధతి అండి, పద్ధతిగా ఉండండి నాలాగా. అదే కదా. ఇది మాట్లాడినా అస్సలు నేను బూతులు మాట్లాడిన డబుల్ మీనింగ్ అసలు ఉండవు తెలుసా నా వీడియోలో. అవును అవును, అదే చెప్తాను నేను కూడా. ఇంతకీ పాట పాడరా ఇప్పుడు? ఒక చిన్న లైన్ కూడా. పాడిద్దామని డిసైడ్ చేశారు. బాగుంటుంది కదా. డిసైడ్ అయ్యాక నేనేం చేస్తాను. సరే మీకోసం అంజలి అంజలి పుష్పాంజలి అంజలి అంజలి పుష్పాంజలి నువ్వు నవ్వితేనే అందాలు మాట్లాడితేనే ముత్యాలు ఇంటర్వ్యూ చేస్తే హిట్టు మేమెక్కడో ఉంటాము అంజలి అంజలి దిల్సే అంజలి అంజలి ఐ లవ్ యూ. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికప్పుడు కలిపిచ్చి పాడా. బాగోకపోతే నన్ను ఏం అనకండి, మీరు అనుకున్నా నేనేం చేసేది లేదు. వాయిస్ అద్భుతంగా ఉందో లేదా మీరే చెప్పండి. చెప్పాగా న్యూ ఇయర్లో చాలా సరదాగా స్టార్ట్ చేసి, నేను అనుకోలే ఇంత సరదాగా స్టార్ట్ అవుతుంది న్యూ ఇయర్ అని. ఇదే సివిల్ సర్వెంట్ చాలా సీరియస్ ఇంటర్వ్యూను, ఒక డివోషనల్ ఇంటర్వ్యూ, ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అది అలా ఎందుకు జరుగుతుంది అనే ఎంట్రీతో మొదలవుతుంది. మనం డివోషన్ గురించి మాట్లాడుకుందాం, ఖచ్చితంగా మీకు ఇచ్చిన గిఫ్ట్తో మాట్లాడుకుందాం. దేవుడా, భక్తితో మాట్లాడుకుందాం, భక్తి పాటలు పాడదాం ఆ రోజు. సీరియస్లీ నేను ఎప్పుడు అసలు అంతకుముందు ఇయర్లు బాగా భక్తి ఎక్కువగా ఉండేది. 31st అయితే గోవాలోనే. దాని భక్తి మరి ఏమండి, భక్తి అంటే గుడికి వెళ్తేనే అనుకున్నారంటే ఎందులో అయినా భక్తి చూపించవచ్చు. గురుగారి మీద భక్తి ఉండొచ్చు, అవును, అంజలి మీద భక్తి ఉండొచ్చు, గోవా మీద భక్తి ఉండొచ్చు. అక్కడ కూడా గుడికి వెళ్ళాను నేను. ఇప్పుడు ఇయర్కి ఏం వెళ్ళదా పాపం అయితే? వద్దన్నారు. చాలు, చేసింది చాలు, చూసింది చాలు, ఇంట్లో కూర్చో అన్నారు. చక్కగా కూర్చొని ఫ్రెష్గా వచ్చా. అసలు మీ ఇంటర్వ్యూని చక్కగా కింద ఏ మంచి పార్క్లోనో మంచి ప్లేస్లోనో కింద కూర్చుని బాగానే ఉంటుంది కానీ నేను కింద కూర్చోలేనుగా. సరే, ఈ శరీరం ఈ అధికమైన బరువుతో బాధపడుతున్న ఈ శరీరాన్ని అంత సీన్ లేదు, అంత సీన్ లేదు. కింద ఇన్ ద సెన్స్ నా ఉద్దేశం మరి కిందని నేను కూడా అలాగే ప్లాన్ చేసే ఏదైనా మంచి చక్కటి భోజనంతో ఆవిడ నన్ను పిలుస్తుందేమో లంచ్ టైంలో అనుకున్నా కానీ నాకేమీ కనపట్లేదండి. ఆ ఛాయలు కూడా కనపట్లేదు, ఎక్కడ ఫుడ్ స్మెల్ కూడా రావట్లేదు. నాకేం పెట్టేటట్టు అయితే ఏం లేదు. లేదు, మనం కలిసి లంచ్ చేద్దామని మీకు టైం ఉంటే వెళ్దాం. బట్ కాకపోతే ఈ రోజు పిచ్చ క్రౌడ్ ఉంది. ఇలా అమ్మాయి అందంగా చక్కగా చీర కట్టుకుని న్యూ ఇయర్ పూట రెడీ వెళ్తే అందరూ మీ చుట్టూ తిరుగుతారు. అంత లేదు కానీ కాకపోతే బేబక్క ఫ్యాన్స్ అంజలి ఫ్యాన్స్ కలిసి వచ్చి మన దగ్గరికి వచ్చారు కాబట్టి వీడియోలు తీసుకోవచ్చు. అవును, ఏమని మమ్మే మేము మాల్కి వచ్చినా, అదే కదా దీంట్లో చెప్పమ్మే అంజలి ఇంటర్వ్యూకి వచ్చినా సరిపోయింది. బట్ సచ్ స్వీట్ లేడీ యువర్. స్వీటా? మీరు ఒక్కళ్ళే అన్నారు ఈ ప్రపంచంలో నేను స్వీట్ అని. ఎందుకు? అందరు నన్ను చూసి మోహం వాయమ్మో తట్టుకోలేమంటున్నా. మాకెందుకమ్మా. కింద సెక్యూరిటీ చెప్పాడు, మేడం ఎల్లో కలర్ సాడీ పే आए थे మేడం, BMW में आए थे, మస్త్ అన్నాడు. అయితే మేడం వచ్చేసినట్టున్నారు. ఇదే అన్నాడు. అయితే మీరు BMW వచ్చారు నాకు ఎలా తెలుసు చెప్పండి. అవును, వాడు చెప్పాడు. అది ఒకటే అండి, అన్నీ అమ్మేసుకున్నాను. దేవుడా ఏదో అంజలి గారు ఇంటర్వ్యూ చేశాక ఏమన్నా మరి ఏమన్నా ఇదేదో దుడ్డుదా వస్తుందేమో చూద్దాం మరి. తదాస్తు. థ్యాంక్ యూ. బేబక్కాయ్ BMWలో వచ్చారనమాట ఈరోజు. అంతే కదా? అవును. కానీ నిజంగా అందరూ బేబక్కాయని పిలిచిన వాళ్ళు ఉన్నారా, ఐ లవ్ యూ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అక్కను లవ్ సింక్ అవ్వట్లేదు కదా, పాప ఇబ్బంది పడుతూ ఉంటారు. కెన్ వి కాల్ యూ బేబమ్మ అంటారు. అది బేబక్కాయ్ అంటే బాగాలేదు, బేబమ్మ అని అన్న ఏమవుద్ది, పిలుపులో ఏముంది, ఇంటెన్షన్ ఇస్ ఇంపార్టెంట్ కదా. పర్లా మీరు నన్ను లవ్ చేస్తున్నారు కదా, అదే చాలని చెప్పా. ప్రేమ ముఖ్యం. నిజం అబ్సల్యూట్లీ. కానీ మీ సిగ్నేచర్ యాక్చువల్లీ మీ వీడియోస్ అన్నింటిలోనూ మీరు స్టార్టింగ్ చెప్పే ఒక సింగిల్ లైన్ ఉంటుంది. హాయ్ అండి, నేనండి మీ బేబక్కాయ్ అండి, అమెరికా అని ఎగరేసుకుంటా వచ్చాను.
అక్కడ మేలో మాత్రమే వాస్తుంది, ఇక్కడ జూన్ జూలై ఆగస్ట్ 3 వాసిపోతుంది. ఉంటాను బై ఫ్రెండ్స్. అందరు నన్ను దిక్కుమాలింది అలా చూస్తున్నారు, ఏంటి ఎండలో వేడిగా ఉంటే వీడియోలు తీసుకుంటుందని. బై ఫ్రెండ్స్. ఇది ఈ మధ్యన బాగా ఫేమస్ అయింది. అవును, నిజంగానే అమెరికాని ఎగరేసుకుంటారు వెళ్తారు నిజంగానే. అక్కడ 3 నెలలు వేడండి, ఇక్కడ ఓన్లీ మే కదా, అక్కడ జూన్ జూలై ఆగస్ట్ 3 వాసిపోద్ది. అదే చెప్పినట్టున్నా, జూన్ జూలై ఆగస్ట్ 3 వాసిపోద్ది నిజంగానే. చలికాలంలో ఉండలేము అక్కడ, అందుకే ఇక్కడ ఉంటాం హ్యాపీగా. మూవీ ఆపర్చునిటీస్కి జనరల్గా ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళు మన దగ్గరికి రావడం, ఐ మీన్ ఇది ఒక ఆపర్చునిటీ ఉందని రావడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. అవును. మీ అంతటి మీరు వెళ్ళడానికి ఏమైనా ఇబ్బంది పడతారా, లేకపోతే నేననే మనిషిని ఒకటి ఉన్నాను కాబట్టి తెలియాలి కదా, మనం అడగకపోతే యాక్చువల్లీ అంటే నాకు కొంచెం కొద్దిపాటి నెట్వర్క్ ఉంది. ఐ కీప్ సేయింగ్ హలో, వాళ్ళు వద్దన్న నా వీడియోలు పంపిస్తూ ఉంటా. సో స్వీట్. అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు కదా, అందుకని వాళ్ళు చూసినా చూడకపోయినా నేననే మనిషి ఉన్నాను అని ఆ అతి తిరుగుతో ఆ ఓవర్ యాక్షన్తో పంపిస్తూ ఉంటా. చూడలేదనుకో దానికి కూడా సెట్ వేస్తాయి, చూడరా వీడియో చేయనా అని. కానీ కొంతమంది ఉంటారు, నాకు రిప్లై ఇవ్వరా, సో ఒక డైరెక్టర్ ఉన్నారు, రిప్లై ఇవ్వరా వీడియో చేసి పెట్టినా, అమ్మ వద్దు తల్లి చెప్పు. కానీ కొంతమంది ఫోన్ చేసి మరి ఎందుకండి వీడియోలు పంపిస్తున్నారు, నాకు మెమరీ అంతా ఫుల్ అయిపోతుందండి, నా ఫోన్ ఫుల్ అన్ని పంపించను అని అంటారు. అనేవాళ్ళు కూడా ఉంటారు. అంటే నా వీడియోలను పంపించినప్పుడు చాలామంది ఒకళ్ళిద్దరు చేత ఇలాంటి రిప్లైలు నేను చూసా. పంపించదండి అంటే, అవును ఎంత బాధ పెట్టేస్తున్నాను, నా వీడియో పంపించని కూడా చాలా ఫీల్ అయిపోయా అసలు. సరే ఆ స్టేజ్ దాటి ఓకేలే మనుషులు ఇలా కూడా ఉంటారని చెప్పి నాకు అసలు లేనిదే ఆ ఫీలింగ్స్. స్కిన్ బాగా మనిషి మందం, స్కిన్ మందమే. నేను ఎవ్వరు ఎప్పుడైనా ఫోన్ చేస్తే పడుకుని ఉంటారు కదా, మామూలుగా ఇప్పుడు మీరు ఫోన్ చేసి నేను పడుకుని ఉన్నా అనుకో, మీరు ఏమంటారు జనరల్, ఏమంటారు, ఏం ఫీల్ అవుతారు? మీరు ఫోన్ చేసినప్పుడు నేను పడుకుని ఉన్నాను, సో అంజలి ఏమని ఫీల్ అవుతుంది? ఏమండి నిద్రపోయారా, డిస్టర్బ్ చేశానా, ఏమనుకోకండి, యా సారీ అండి, యా సారీ. నేను అంజలి నేను ఫోన్ చేశాను, మీరు ఏమైనా డిస్టర్బ్ అయ్యారా? డిస్టర్బ్ అయినా నాకు పర్లేదే. ఇది కదా, ఇది డిస్టర్బ్ అయ్యానా మళ్ళీ ఇంకోసారి ఇలాగే డిస్టర్బ్ చేస్తానే. చీ నువ్వు. అవును, బై ఫ్రెండ్స్ అంతే. ఇన్ ఎవ్రీథింగ్ ఐ విల్ ఎంజాయ్, ఇన్ ఎవ్రీథింగ్. నేను నా మీద నేను ఈవెన్ ఈ జోక్ కూడా వేసుకుంటా. యమా నువ్వు కానీ వస్తే ఒక్క నిమిషం ఆగు, రొయ్యల కర్ర తినేస్తాను, రైలు కడుతున్నా, ఆ తర్వాత బోబా టీ తీసుకుందాం, 2 తీసుకుంటా, మీరు నేను తాగుతూ వెళ్దాం, హ్యాపీ జర్నీ. అంతేనా? అంతే, అస్సలు టెన్షనే లేదు. అసలు ఎందుకు డాన్స్లో ఎవరికైనా రిటర్న్ టికెట్ ఎప్పుడో రాసే ఉంటుందిగా, ఊరికే పరిగెడతా ఉంటాం, టికెట్ వస్తుందని కూడా తెలియదు మనకి, ట్రిప్ దగ్గరలో ఉందని కూడా తెలియదు, పరిగెడతా ఉంటాం అటు ఇటు ఇటు అటు. అవును. ఐ బిలీవ్ డెస్టినీ, బీ హ్యాపీ ఎవ్రీ మినిట్. అబ్బా ఎవ్రీ మినిట్ హ్యాపీగా ఆనందంగా ఉంటే అసలు నాకు నేను ఫస్ట్ నేను హ్యాపీగా లేకపోతే నన్ను నేను చూసుకోలేను, మొఖం యాబ్రస్ మొహం అనుకుంటా. సో ఆల్వేస్ నాకు నేను హ్యాపీగా ఉంటాను, నాకు ఇష్టం. ఐ లవ్ మై సెల్ఫ్ అండ్ ఐ లవ్ టు సీ పీపుల్ హ్యాపీ. ట్రూ. కానీ దాని ఆనందం కోసం నేను ఏదైనా చేస్తాను అంజలి అంటున్నా నేను. మీరు రండి, ఇలా అన్నది లేదబ్బా, మీరు రండి మా ఇంటికి తీసుకెళ్తా, మీ ఇంట్లో చూడండి, ఇలా పాయింట్అవుట్ చేయండి, అటువైపు ఏముంటే అది మీదే, బాల్కనీలోకి తీసుకెళ్తా, రోడ్డు పైన మీరు చూపించండి, ఇలా బాల్కనీ వైపు చూపించండి, బాల్కనీ నుంచి ఏది కావాలి అది మీదే. అదే అంటే కమాన్ కనిపిస్తుంది, హైట్ ఆఫ్ కమాన్ అది మీదే. అదే కదా, అదే హైవే రోడ్లు, వెళ్ళే బళ్ళు అన్నీ నావే. అవును కదా. అవును. కానీ ఇంత హ్యాపీగా ఉండాలన్నా, మన కనీస అవసరాలు తీరాలన్నా మనకి కొంత డబ్బు కావాలి కదా. విటమిన్ ఎమ్ లేకపోతే అలా, అది లేకపోతే సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? మన అవసరాల కోసం అన్నా అంతవరకు సంపాదించుకున్నాక ఐఎమ్ హ్యాపీ. యూజువలీ ఐఎమ్ హ్యాపీ విత్ బేసిక్ ఉండాలి. ఒకవేళ మనకి ఏదైనా షోస్ లేవు ఇది లేదు అనుకున్నప్పుడు కూడా ఉండాలి బ్యాకప్ ఉంచుకొని. నేను అతిగా స్పెండ్ చేయను, యాక్చువల్లీ ఐఎమ్ ద ఆపోజిట్, అంత టూ మచ్ స్పెండ్ చేయను. చాలామంది నేను వేసుకున్న డ్రెస్లే వేసుకుంటూ ఉంటా ఫర్ మై రీల్స్. ఏందక్క బట్టలు లేవా మేము పంపివా అంటారు, పంపి చాలా పూర్ అని చెప్తా. వాళ్ళు కూడా కావాలని అన్నోళ్ళు పంపించచ్చుగా. అదే కదా వెటకారం. అవును. మా మమ్మీ ఏదో సేమ్ శారీ వేసుకుంది 2-3 వీడియోల్లో. ఆంటీకి శారీస్ ఎక్కువ లేవు అనుకుంటక్క అంట. వీళ్ళు పెద్ద పంపించే రకంలాగా. అదే ఎలా పడితే అలా పెట్టేస్తారు కామెంట్స్, వాళ్ళ ఇష్టం. అవును, కామెంటేగా మందేం పోయింది. కమెంట్కి ఒక్కొక్కదానికి ₹1 పోతుందంటే ఎవడు పెట్టాడు, ఛాన్సే లేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మూవీకి సంబంధించిన వాళ్ళు మీకు కాంటాక్ట్ అవ్వచ్చు,
అలాగే మార్కెటింగ్ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇస్ ఇట్ రైట్? ఎనీ పర్టికులర్ మీ మేనేజర్ నెంబర్ ఏదైనా ఉందా? మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలాగా? ఒకసారి మననం చేసుకోండి, అలా మననం చేసుకోండి, నేను నన్ను ప్రత్యక్షం అంతే అంతే కాంటాక్ట్ అయిపోవచ్చు. అది సంగతి. అంటే ఆవిడ ఇన్ఫర్మేషన్ ఇద్దామంటే నేను ఇవ్వను కదా, ఇవ్వరు కదా, ఫార్మల్ గా ఏది ఉండకూడదు. అదే అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇంటర్వ్యూ అయిన తర్వాత నాకు ఫార్మల్ క్వశ్చన్స్ ఒక 3 అడగండి, 3 క్వశ్చన్స్ అడగండి. అడగనా? ఫార్మల్ క్వశ్చన్స్ అడిగా, మీరు దాన్ని కూడా కామెడీ చేశారు అందుకేనా. సరే ఇప్పుడు నంబర్ అన్నారు, అదే కాంటాక్ట్ అన్నారు కదా, అక్కడితో స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ అయిన తర్వాత చాలా ఫార్మల్గానే అడుగుతున్నారు. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఏమండి మాకు ఇలా మార్కెటింగ్ ఇది ఉందండి ఒక యాడ్ ఏజెన్సీ, మేము మేడంకి ఇలా వర్క్ చేయించుకోవాలనుకుంటున్నాను, ఎవరన్నా కాల్ చేస్తే నేను ఎవరి నెంబర్ ఇవ్వాలి? వాళ్ళ నెంబర్ ఇవ్వండి. ఎవరి నెంబరు? వాళ్ళ నెంబరే. నెక్స్ట్ క్వశ్చన్ అంతే అయిపోయింది ఆన్సర్. అయితే వాళ్ళ నెంబర్ తీసుకుని నెంబర్ ఇచ్చేయండి అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఒక అమ్మాయికి అనుకుంటారు పెళ్ళైతే సెటిల్ అయిపోతుందని అనుకుంటారు, లేదా ఉద్యోగం వచ్చినా సెటిల్ అయిందని అనుకోరు పేరెంట్స్. సో ఇలా ఆలోచించే వాళ్ళకి మీరు ఏమంటారు? పెళ్ళి అనేది ఎంత ఇంపార్టెంట్ ఫర్ అమ్మాయి? అంతే ఇంపార్టెంట్. దుర్మార్గురాల, అంతే ఇంపార్టెంట్. అంతే ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకేమైనా క్వశ్చన్ ప్లీజ్ 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 అడగరా. సో అయితే మీకు తోడుతో అసలు పని లేదంటారు అసలు. మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. అంతేనా? అంతే. మీరు అసలు మీరు చూస్తే అసలు మీరు ఎలాంటి క్వశ్చన్ అడుగుతారు అసలు. అంజలి గారిలో దమ్ము ధైర్యం అది ఇది ఉంటే అడగండి నన్ను. ఆల్రెడీ నేను అడిగిన ప్రతి క్వశ్చన్ సీరియస్గానే అడిగా, మీరు చాలా చక్కగా ఇలా 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 తీసుకొచ్చారు. చెప్పకపోతే చూడండి. కమాన్. ఇప్పుడు ప్రస్తుతం న్యూ ఇయర్లో మీరు పైప్ లైన్ ఉన్న ప్రాజెక్ట్స్ అంటే ఏం చెప్తారు? రిలీజ్కి రెడీగా ఉన్న మూవీస్ గురించి. అదే చాలా ఉన్నాయి యాక్చువల్లీ, ఒక 20-30 మూవీస్ దాకా పైప్ లైన్లో ఉన్నాయి అని అందాం అనుకున్నా. ఇగో ఇదే సీరియస్గా అడగండి అని అది అందాం అనుకున్నా. ఓకే. కానీ వాళ్ళే నన్ను తీసుకోలేదు. అదే తీసుకుందాం అనుకున్నారు, యాక్షన్ చేయమన్నారు, నేను ఓవర్ యాక్షన్ చేశా. తర్వాత వాళ్ళు కూడా వెల్కమ్ టు అమెరికా అని పంపించారు. వెల్కమ్ టు అమెరికా అని పంపించారా? అక్కడికి వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్ నేనండి అని చేసుకుంటున్నది. ఇప్పుడు ఇంతకీ మీ యూట్యూబ్ ఛానల్ నడుస్తుంది రైట్? నేను పెద్దగా యాక్టివ్గా లేను యూట్యూబ్లో, ఎందుకంటే ఇన్స్టాలోనే బాగా బిజీగా ఉంటున్నా. ఇన్స్టా 24 hours నా థాట్స్తో అసలు మామూలుగా ఉండదు, బేభత్సంగా. అసలు ఒక వీడియో చేయాలంటే ఒక 24 hours ప్లానింగ్ చేయాలి అని అనుకుంటున్నారా, అప్పటికప్పుడు చేస్తా నిజంగా, ప్రామిస్. అప్పటికప్పుడు నాకు తెలియదండి, అంటే పిచ్చి పిచ్చి మాటలకు కూడా బాగా చూస్తానని నాకు ఇప్పుడే తెలిసింది. చక్కగా నెల మీద కూర్చుని టీషర్టు ప్యాంటు వేసుకుని అక్కడ కూడా మీరు వీడియోలు చేశారు అంత బాగా ఇలా పెట్టి. అవును, మన నెక్స్ట్ మంచి రెస్టారెంట్ తీసుకెళ్తా, అటు భోజనం చేస్తూ నెక్స్ట్ టైము బాగా తింటూ చేద్దాం. ఇప్పుడు మీకు ఆకలేస్తుంది? నాకు అస్సలు లేదు, నాకు మీరు ఉండగా నాకేం తెలియట్లేదు తెలుసు. అబ్బా బాగా చెప్పానా? అమ్మాయి అయితేనే ఇలా ఉంది, అబ్బాయి అయితే పరిస్థితి ఏంటో అనుకుంటున్నాను. నవ్వు ఆపుకుంటున్నారు కదా. మా వాళ్ళ అమ్మాయిని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా మణిగారు. ఆయనది బెజవాడే, ఆయన కింద నుంచి నన్ను తీసుకొచ్చారు. అసలు బేబక్కాయ్ గారు అసలు మామూలుగా లేదు హడావుడి. అది నేను ఒక పెద్ద ఎమ్మెల్యేలా ఫీల్ అయ్యాను కాసేపు. అవును, మర్చిపోయాను, పొలిటికల్గా ఏదో ఎంట్రీ ఇస్తున్నారని విన్నాను. ఎంతవరకు? ఎవరమ్మా చెప్పింది? నన్ను కూడా తీసుకుంటారా? కాదు, మనం కూడా పాలిటిక్స్లోకి వెళ్ళొచ్చా గురువు గారు? అంటే చరిత్ర చూసుకున్నట్లయితే ఒక వాళ్ళు ఒక వీళ్ళు చేసిన దాఖలాలు ఉన్నాయి కదా, మనం చేసిన దాఖలాలు లేవు గురువుగారు. సో వెళ్తారా వెళ్ళరా? పిలిచి మీకు టికెట్ ఇస్తే వెళ్తారా వెళ్ళరా చెప్పండి. పాపం ఏమో ఏం చెప్తాం, అంతే అంటారా? నేను ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అంట, పాపం బాగా సపోర్ట్ అడుగుతున్నారు. ఏ వర్గం? అది ఏదో ఒక వర్గం, మీరు ఏ వర్గం అనుకుంటే ఆ వర్గం ఇద్దాం, సపోర్టేగా ఇద్దాం. యాక్చువల్లీ నిజంగానే మీరన్నట్టుగానే ఒక హోటల్లోనో బయట మంచి ప్లేస్లోనే అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు January 1st అవ్వడం, ప్రతి ప్లేసు పిచ్చ క్రౌడ్గా ఉండడం, మన మాటే మనకి వినబడనంతగా అరవాలి అక్కడ. అవును, ఎందుకు వచ్చిన బాధలు? అవును, ఎందుకులే ఇలా కానిచ్చేద్దాం ఈసారికి. కొత్త సంవత్సరం కొత్తగా, నిజంగా చాలా సరదాగా. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇంటర్వ్యూ అయినాక మనం
అదే అన్న వాళ్ళు జీడి అనుకుంటున్నారు- చక్రవర్తి గారు మీకు నిజంగా వాళ్ళు అనుకుంటున్నారు మమ్మల్ని పిలవరా మీరేనా మా గడ్డం తమ్ముడు అక్కడి నుంచి వస్తున్నారు ఆయన దీపక్క మాకు లేదా పార్టీ అదే కదా అందరికి ఇస్తా అందరిని చూసుకుంటా డోంట్ వరీ నేనున్నా బీ పాపీ టు లివ్ లాంగర్ 4 పాపాలు చేస్తూ గట్టిగా హ్యాపీగా బతికేయండి ట్రూ కరెక్టే పాపి చిరాయి చిరాయు అంతే డన్ నిజంగా ఇంత హ్యాపీయెస్ట్ ఉమెన్ నేను చూడలేదబ్బా సో హ్యాపీ టు మీట్ యూ టుడే థ్యాంక్ యూ ఐఎమ్ ఆల్సో రియల్ నేను ఐఎమ్ ఫేక్ చేయను యాక్ట్ చేయను ఇదే నా రియాలిటీ నిజంగా చెప్తాను నేను నా ఇంటికి వచ్చినా ఇలాగే ఉంటాను మా అమ్మ అనుకుంటుంది ఏమే నువ్వు మారవా ఎప్పుడు నీలో ఇదంటే నేను ఇలాగే కాబట్టి నేను ఇలాగే ఉంటాను నేను వేరేగా ఉంటేనే నేను యాక్టింగ్ చేసినట్టు కొన్నిసార్లు వెళ్తా అంటే ఐ హ్యావ్ టు మీట్ బిగ్ డైరెక్టర్స్ అస్సలు నేనేం మాట్లాడదు వద్దు వద్దునంటే కొంచెంసేపు నా కూతి బయటకు వచ్చేస్తుంది అదే మన రియాలిటీ ఎప్పుడైనా బయటకు వస్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు మాట్లాడడానికి ఇట్లా బిహేవ్ చేసే వాళ్ళకన్నా అంతే కరెక్ట్ మొన్న ఆర్జీవి గారిని కలిసినప్పుడు కూడా హీ ఆల్సో ఎంజాయ్ టాకింగ్ టు మీ అజయ్ గారు ఎప్పుడు కలిసారు మొన్న ఆర్జీవి గారు డెన్కి వెళ్ళడం జరిగింది అనుకోకుండా మన వేరే ఫ్రెండ్ వాళ్ళతో సమ్ వర్క్ విషయం అయి సో ఆయన కూడా అంటే వెరైటీ మనుషులు బాగా నచ్చుతారు కదా అవును మా అందరికి గురువు గారు ఆయన మా అందరూ కూడా ఆర్జీవి స్కూలే అయ్యే ఫిలాసఫీలు ఉంటాయి లక్ష్మీపార్వతి గారు వాయిస్ చేశారా ఎప్పుడన్నా లక్ష్మీపార్వతి గారు చేయలే అంటే నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు కూడా ఊరికే సరదాగా మీరు ఊరికే try చేస్తుంటారు. చేయలేదు. I know you're not at all mimic artist, but మీ ప్యాషన్ కొద్దీ చేయడమే సో అలా చేస్తే నేర్చుకుని చేసేదాన్ని అప్పుడప్పుడు ఇంకా వచ్చేస్తూ ఉంటుంది కానీ ఆంటీని కలిసాను కాకపోతే వాళ్ళు చక్కగా మాట్లాడతారు రండమ్మా వచ్చారమ్మా బాగున్నారమ్మా బాగున్నారు మీరు చక్కగా పద్ధతిగా ఉన్నారు రండమ్మా వెళ్దాం ఫంక్షన్కి లేట్ అయిపోతుంది కదా పెడదాం థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ వన్స్ అగైన్ ఎక్కువ టైం తీసుకొని ఎందుకంటే ఆల్రెడీ మీరు మార్నింగే బయలుదేరి అక్కడ ఇనాగ్రేషన్కి వెళ్ళి వచ్చారు మీకు కడుపులో బాగా ఆకలిస్తుంది నాకు అర్థమైంది సో సరే అయితే వేస్తుంది అనుకుంటా అదే అందుకే ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ అండ్ మోర్ టైం థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ ఫర్ యువర్ కమింగ్ రియల్ బాయ్ ఫ్రెండ్స్